వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీడిమెట్లలో అక్రమ గంజాయి రవాణా చేస్తున్న 2 నిందితులు అరెస్ట్. 5 కిలోల నిషేధిత గంజాయి స్వాధీనం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా వైరస్ పై అవగాహన సదస్సు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎంపీపీ జనగామ శరత్రావు. నిర్మల్ జిల్లాలో రైతులకు అవగాహన కార్యక్రమం. భూసార పరీక్షలపై వివరించిన వ్యవసాయాధికారి ప్రవీణ్. డీటెయిల్స్ చూస్తే కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయిద్దీన్, కార్పొరేటర్ మొహద్ నసీరుద్దీన్ గోల్డెన్ హిల్స్ లోని పలు ప్రాంతాల్లో సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తాగునీటి సమస్యలపై ఎమ్మెల్యేకు వివరించారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే నీటి సమస్యపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. कलेक्शन मशीन का आपके अड़ोस पड़ोस में कोई है क्या वाला? जब आया से पानी साफ आ रहा है, शायद अच्छा ही आ रहा होगा। अब अभी अभी कैसा आ रहा? अच्छा आ रहा। जरा एक लोटे में भर हाफ एन आवर पूरा 1 घंटा आता है। वैसे आ रहा था 10 मिनट आ रहा पानी का कलर चेंज हो रहा है। कब खोले पानी कलर चेंज हो जा रहा कंटिन्यू बोले तो मैं परेशान होगा। अभी भी आना 12 बजे नहीं सुबह का जो पानी रुका हुआ रह रहा ना कल से वो पानी है वो। अब भरे सो नहीं अब नहीं है। सुबह का पानी है, सुबह भरे सो ముందు గిట్ట వచ్చిందే మగని ఇప్పుడు లేదని చెప్పి 200 865 మెట్రోపోలిస్ డైలస్ స్టేషన్ దగ్గర. ఈజీ మనీ కోసం అలవాటు పడి కాలేజీ విద్యార్థులే టార్గెట్గా విజయవాడ నుండి నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 2 నిందితులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బాలానగర్ జోన్ డీసీపీ పద్మజ మాట్లాడుతూ కోట భూజంగరావు, వెంకటకృష్ణ, విజయవాడకు చెందిన చందు అనే వ్యక్తి నుండి గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో నిందితులు 5 కిలోల నిషేధిత గంజాయిని నగరానికి తరలిస్తుండగా పక్కా సమాచారంతో వాహనాలు తనిఖీ నిర్వహించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఆఫ్టర్నూన్ అవర్స్లో మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. కుల్లాపూర్ చౌరస్తాలో దెర్ ఈజ్ ఏ ఎక్స్చేంజ్ ఆఫ్ గాంజా అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీద వాచ్ పెట్టడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ అరౌండ్ 5:36 ఆ మధ్యన ఒక బైక్లో 2 వ్యక్తులు సస్పీషియస్గా మనకు డ్రైవ్ చేస్తూ కనపడ్డాము. తర్వాత మన టీం ఏదైతే వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తుందో వాళ్ళు వీళ్ళని ఆపి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర దాదాపు ఒక 3-4 కవర్స్ ఉన్నటువంటి గాంజా ఒకటి దొరికింది. సో అక్కడ నుంచి స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని
ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే ఒకటి పేరు కోట విజేంద్రరావు, ఇతనికి 28 years ఉంటుంది. అండ్ ఇంకొకరు గొల్ల మండల్ వెంకటకృష్ణ, ఇతనికి 23 సంవత్సరాలు. సో వీళ్ళిద్దరూ కూడా నేటివ్ ఆఫ్ కృష్ణా ఈస్ట్, ఒకరు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఇంకొకరు కృష్ణా డిస్ట్రిక్ట్ అన్నమాట. సో వీళ్ళిద్దరి పరిచయం ఏంటంటే వీళ్ళు విజయవాడలో ఒక ఇంటెల్ అనే హోటల్లో పనిచేసేవాళ్ళు. అక్కడ పనిచేసే క్రమంలో ఒకసారి మేనేజ్మెంట్కి వీళ్ళకి గొడవ జరిగితే వీళ్ళని ఉద్యోగం నుంచి తీసేయడం. సో నెక్స్ట్ వాళ్ళకి ఏమీ సబ్సిక్వెంట్గా ఉద్యోగం దొరక్కపోవడం కానీ లేదంటే డబ్బు వచ్చే మార్గాలు లేకపోయినాయి. సో ఏదైనా హైదరాబాద్కి వచ్చి ఏదైనా పని చేసుకుందామని చెప్పి ఫ్యామిలీస్ని తీసుకొని వచ్చి ఒకరు జగదుగుట్టలో, ఇంకొకరు కేపీహెచ్పీ కాలనీలో ఇల్లు తీసుకొని ఉంటున్నారు. సో ఈ క్రమంలో ఎలా డబ్బులు సంపాదించాలి అనేది, ఉద్యోగం పెట్టుకోకపోగా ఈజీ మనీ ఎలా చేయాలి అని చెప్పేసి ఇద్దరు ప్లాన్ చేసుకొని అప్పుడు ఇంటెల్ హోటల్లో పనిచేసేటప్పుడు ఎవరైనా కస్టమర్స్ గాంజా తీసుకొని రావడం అలాంటి వాళ్ళకి కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. దాని గురించి వీళ్ళకి కొంచెం అవగాహన ఉంది. సో ఇక్కడ ఎవరున్నారు ఇలాంటి అడిగే వాళ్ళు అని చెప్పేసి వెరిఫై చేసే క్రమంలో ఒకరిద్దరు వీళ్ళని గాంజా ఇవ్వాలి తెప్పిమని చెప్పి అడుగుతారు. సో అడిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డీల్ చాలా బాగుంటుంది, ఈ బిజినెస్ చేస్తే అని చెప్పి విజయవాడలో పనిచేసినప్పుడు ఆ కస్టమర్స్ ఎవరైతే గాంజా తీసుకొని అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. సో వీళ్ళందరినీ కూడా వీళ్ళు కాంటాక్ట్ చేశారు, ఇట్లా కావాలి మాకు అని చెప్తే దీంట్లో చందు అని ఒక అతను అరేంజ్ చేస్తానని చెప్పడం. సో దానికి కావాల్సిన కమిషన్ ఒక 5 kilos-కి 22,000 ఇస్తానని చెప్తాడు. సో ఈ మాటలు రాష్ట్రమంతా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులందరూ పాల్గొని పరీక్షలు రాస్తున్నారు. కాగా వెంగళరావు నగర్ శిశువిహార్లో నివాసం ఉంటున్న జంట కవలలైన వీణ, వాణి పరీక్ష రాసేందుకు మధురానగర్ ప్రతిభా హై స్కూల్కు వచ్చారు. వారికి సెంటర్ వద్ద జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అభినందనలు తెలిపారు. బోరబండ మోతీనగర్ చౌరస్తాలో సోషల్ మీడియాలో డిప్యూటీ మేయర్పై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకులు మీడియా ద్వారా కోరారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న అసత్యపు వ్యాఖ్యలను, విమర్శలు చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ గారిపైన అసత్య ప్రచారాలు, పడని వ్యక్తులు అతను ఎదుగుదల చూసి ఓర్వక ఎన్నో అసత్య ప్రచారాలు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టి అతన్ని ఒక బదనాం చేసే విధంగా చూస్తున్నారు. ఇవన్నీ అసత్య ప్రచారాలు, ఎవరు నమ్మొద్దు. ఇలా అసత్య ప్రచారం ఫేస్బుక్ వాట్సాప్లో పెట్టినప్పుడు డిప్యూటీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము మోతీనగర్ ఉద్యమకారుల సభ తరపున నేను విన్నపం చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడుతూ కరోనా వైరస్పై మండల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వైరస్ వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్తలు, సూచనలు పాటించాలని అన్నారు. ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండల కమిటీ 4 సభ్యులతో, అంటే తహసీల్దార్, ఎంపీడీఓ, మెడికల్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ 4తో మండల కమిటీ ఏర్పడింది. ఈ కరోనా వైరస్ పైన ప్రత్యేకంగా గ్రామ స్థాయిలో కూడా విఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎం మరియు విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఈ 4తో కమిటీ ఉంటుంది. ఎవరైనా గల్ఫ్ నుంచి వచ్చినట్లయితే మొదటగా మాకు వాళ్ళు గ్రామస్థాయి నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దాని ప్రకారం మేము మండల
కమిటీ సభ్యులను కూడా ప్రతిరోజు గ్రామాలు సందర్శించడం జరుగుతుంది. అలాగే వారిని 14 రోజుల వరకు ఇంటి నుండి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే గ్రామ స్థాయిలో ఉన్న కమిటీని కూడా వాళ్ళు బయటకు రాకుండా చూడాలని ఆదేశాలు ఇప్పటికే జారీ చేసినాము. కాకపోతే ఏంటంటే చాలా తక్కువగా తేలికగా చూస్తున్నారు. అలా కాకుండా ఇది అత్యంత ప్రమాదమైనది కాబట్టి జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాము. నుంచి కూడా మనం అందరికీ తెలిసిన విషయం, కరోనా అనేది ఒక తీవ్రమైన వైరస్ ఇవాళ మన దేశం కానీ ప్రపంచాన్ని కూడా వణికిస్తుంది. ఇవాళ గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక మండలంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఆ కమిటీలో మండల తహసీల్దార్ గారు, అలాగే ఎంపీడీఓ గారు, మండల మెడికల్ ఆఫీసర్ గారు, ఎస్ఐ గారు, అంటే పూర్తిగా మండలంలో అధికారులు, మేజర్ అధికారులు ఎవరైతే ఉంటారో వారికి పూర్తి బాధ్యత అప్పచెప్పి అన్ని గ్రామాల్లో దీన్ని ఏ విధంగా అరికట్టాలని అరికట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గమనించాలి ఏంటంటే వేరే ఏమన్నా రోగాలు వస్తే మనకు భౌతికంగా ఏర్పడుతుంది, కాలు గుంజులో లేకుంటే ఇంకేమన్నా అవడో, ముఖం మీద ఏమన్నా అవడో, చేతులకేమో, ఇది ఏం ఏర్పడదట. ఇది మరీ ఘోరమైన వైరస్ ఉంది కరోనా. ఇది ఏ మాత్రం కూడా ఏర్పడదట. లోపల ఖరాబ్ అవుతుంటాయట. 90% ఖరాబ్ అయినాక శాతం కాకుండా అవుతాడు. అప్పటికి మనిషి పోతారు. కాబట్టి ఇది ఎలా అందరికీ రాదు అనుకుంటాం. ఎప్పటి లెక్కనే జీవనశ్రమంతులు ఉంటాం, తింటాం, తాగుతాం, తిరుగుతుంటాం. కానీ అది మనకు తెలియకుండా లోపల మన ముఖ్యమైన అవయవాలను ఖరాబ్ చేస్తుంది. కాబట్టి మనకు లేదు అనుకోవద్దు. ఇంకొకటి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరు ఎవరిది వాళ్ళు జాగ్రత్తగా ఉంటే. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పరిధిలోని 3 సెంటర్లలో 567 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వైద్యాధికారులు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మా దగ్గర ఈరోజు 201 మంది అలాట్ చేయడం జరిగింది. అందరూ ప్రజెంట్ అయ్యారు, ఆబ్సెంటీస్ లేరు. తర్వాత ఈ సెంటర్కు సంబంధించి సెంటర్ నెంబరు 16052 అండి. ఈ ఎగ్జామినేషన్స్ను పకడ్బందీగా కండక్ట్ చేస్తున్నాము. పిల్లలకు కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీ కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ చాలా. నిర్మల్ జిల్లా మోదల్ ధనగర్ కాలనీలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్ రైతులకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ సుస్థిరత మిషన్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలంలో 100% భూసార పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలతో రైతులు తమ పంటను ఎలా పండించాలో నిర్ణయించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి అజ్మీరా భాస్కర్, గ్రామ సర్పంచ్ రాజేందర్, ఎంపీటీసీ దేవోజీ భూమేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. చెప్పాలి ఒకసారి చెప్పండి. ఇంతకుముందు ఇంతకుముందు ఈ ఆపోజిట్ చేసినాము, ఇప్పుడు దానికి ఆపోజిట్ చేయాలి, తీసేసేయాలి. ఇప్పుడు 2 మిగిలినాయి. ఇంకా ఈ రెండింటిని ఇప్పుడు మనకు 1/4 కిలో కావాలా, మొత్తానికి 200 నుంచి 250 గ్రాముల మట్టి కావాలా, 1/4 కిలో మట్టి కావాలా. ఇప్పుడు 1/4 కిలో అయింది ఇది, కానీ 1/4 కిలో కాకుండా ఇంకా ఎక్కువ మట్టి ఉంది అనుకోండి, మళ్ళీ ఇట్లనే సేమ్ ఇట్లనే శాంప్లింగ్ చేయాలి, సపరేషన్ చేయాలి, మళ్ళీ 4 భాగాలు చేసి వ్యతిరేక దిశ నుంచి తీయాలి. 200 గ్రాములు ఉండాలి. కాబట్టి ఏం చేయాలంటే మనము మన భూమి ఎంత ఒక 5 ఎకరాలు ఉండాలి. 5 ఎకరాలు ఉన్నా, ఎన్ని ఎకరాలు ఉన్నా 25 ఎకర్స్ లోపు మనం పిహెచ్ శాంపుల్, ఒక శాంపిల్ మనం ఎంత భూమి ఉంటే అంత శాంపిల్ తీసుకోవచ్చు. అయితే మనం ఒక ఇవ్వడం ఈ షేప్లో తవ్వాలి. తవ్విన తర్వాత ఈ మట్టి మొత్తం తీసేసిన తర్వాత మళ్ళా గడ్డపారతో అని ఈ అంచుల వెంబటి మాత్రమే కొట్టాలి. ఇక అంచుల వెంబటి ఇట్లా కొట్టేసి తెలంగాణ ఇండోనేషియన్లు తీవ్ర కలకలం రేపుతున్న ఓ మత సంబంధ కార్యక్రమం కోసం వచ్చిన వీరంతా కరీంనగర్కు కరోనాను తీసుకొచ్చారు. మొత్తం 12 మంది ఇండోనేషియన్ల బృందంలో 8 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వారంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎవరెవరిని కలిశారు అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. మార్చి 13న కరీంనగర్ చేరుకున్న వీరు మార్చి 14న కలెక్టరేట్ సమీపంలోని ఓ మసీదులో ఆశ్రయం పొందారు. మొత్తంగా 12 మంది బృందంలో 8 మందికి కరోనా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇండోనేషియన్స్ గ్రూప్ మార్చి 14 రామగుండం రైల్వే స్టేషన్లో దిగి ఆటో స్టాండ్ మీదుగా నడుచుకుంటూ వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్లా మారడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
నల్గొండ జిల్లా పెద్ద ఊర విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట తమపై విద్యుత్ శాఖ అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపిస్తూ నాయనవానికుంట తండా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ప్రతి నెల సక్రమంగా బిల్లులు చెల్లిస్తున్నామని, అయినా తమపై విద్యుత్ చౌర్యం చట్టం కింద అక్రమంగా కేసులు పెట్టారని, కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేశారని వాపోయారు. అక్రమ కేసులు వెనక్కి తీసుకుని న్యాయం చేయాలని కోరారు వారు. గ్రామ పంచాయతీ నాయనవానికుంట తండ వల్ల మాకు నిన్న నుంచి బాగా ఇబ్బంది పెట్టి కరెంటు వల్ల గారు సార్ ఇప్పుడు ఇంట్లో ఒక నలుగురు ఉంటే కొడుకులతో ఒకటే ఉమ్మడి కుటుంబంలో తండ్రి పేరు మీద బీడీ ఉన్నా ముగ్గురు వచ్చేసి కొడుకులకు కూడా కేసులు అయినాయి. అది అక్రమంగా మాకు గారు కేసులు పెట్టించి దాదాపు 25 మంది మీద కేసులు అయినాయి. మళ్ళీ సెకండ్ విడత లిస్టులో 120 మంది మీద కేసులు పెట్టారు. మొన్న కేసులు అయితే దాదాపు 1,60,000 దాకా మేము చెల్లించినాం కేసులని. అయినా కానీ ఈరోజు ఇక్కడికి ఆఫీస్కి సబ్స్టేషన్ ఆఫీస్కి వచ్చి మేము ఏంటంటే ఇప్పుడు సార్ కాడ తెలుసుకుందామని, అసలు ఎందుకైనా కేసులు అందులో ఒకటి అక్రమంగా సార్ చెప్పడం ఏంటంటే సర్పంచ్ ఇవన్నీ దగ్గరుండి లిస్టు రాపించి. రాజన్న సిరిసిల్ల జిల్లా మోహినికుంట గ్రామంలో కరోనా వైరస్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావు మాట్లాడుతూ కరోనా వైరస్ అంటువ్యాధి లాంటిదని, వ్యాధి సోకకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి అనేది మహమ్మారి. అది మొత్తం చైనాలో పుట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి మన భారతదేశానికి కూడా రావడం జరిగింది. భారతదేశంలో మన తెలంగాణలో కూడా వ్యాప్తి చెందింది కాబట్టి తప్పనిసరిగా మనందరం ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉన్నారో ఆ ప్రభుత్వం చెప్పిన ప్రకారం మనం నడుచుకున్నట్టుంటే మనకు ఆ వ్యాధి సోకే అవకాశాలు లేవు. కానీ మనం ఎక్కువ శాతము ఇది నిర్లక్ష్యం చేసి ప్రభుత్వం చెప్పినా కానీ పట్టించుకోకుండా ఇది నా వరకు వస్తుందాలే, అది హైదరాబాద్లో ఉంది, కరీంనగర్లో ఉండదు అనుకుంటే రేపు మనకు కూడా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము, తట్టుకోలేము. వందల మంది చనిపోయే అవకాశం ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వ ఏదైతే చెప్తా ఉన్నారో మాస్కులు ధరించడం కానీ, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వారు మన మండలానికి చూసుకుంటే 51 మంది ఇప్పటి వరకు రికార్డు ప్రకారం 51 మంది మన మండలానికి రావడం జరిగింది. దుబాయ్ నుంచి, మస్కట్ నుంచి, సౌదీ అరేబియా నుంచి గిట్ట వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఏ ఊరు ఆ ఊళ్ళే ఆ గదిలో ఒక 15 రోజులు ఉంచితే వాళ్ళ చుట్టూ కూడా ఎవరు ఉండకుండా వాళ్ళ బట్టలు, వాళ్ళ సబ్బు వాళ్ళే వాడుకోవాలి. వాళ్ళకు పిల్లలను కూడా. కామారెడ్డి జిల్లా పొందుర్తి గ్రామంలో ఎస్సీ దళితులను కొంతమంది గ్రామ పెద్దలు గ్రామ బహిష్కరణ చేశారు. దీంతో బాధితులు గొల్ల కులానికి చెందిన బాలయ్య దళితుల పట్ల తీవ్ర వివక్షత చూపిస్తారని అన్నారు. గ్రామంలో ఎస్సీల నివాసాలు ఉండకూడదని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాగా అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు. పొందుర్తి మేము మాల కులాస్తులము. అయితే మా పొందుర్తి గ్రామంలో విషయం ఏమిటంటే 5 గుళ్ళు కట్టుకుంటామని నిర్ణయించుకున్నాము. మాట్లాడినాక అది ముగ్గు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు బ్రాహ్మణ దగ్గరికి పోయేటప్పుడు మమ్మల్ని అద్దన్నారు. ఎందుకోసం అద్దన్నారు అంటే గొల్ల బాలయ్య అనేటైన ఒక వ్యక్తి డైరెక్ట్ చెప్పిండు. ఏం విషయం అంటే మీరు ముఠరానోళ్ళు ఎస్సీ కులాస్తులు ఎవ్వరని రానియము, మీరు బామన దగ్గర కూడా రానియము, ఒక గుళ్ళల్లో ఉండనియము, మేము పండుగలకు కూడా రానియము, వస్తే తగిన పరిష్కారాలు ఉంటాయి, మర్యాద బయటకు వెళ్ళమంటే మేము సపడా కూకున్నాం. అయితే మళ్ళీ మండలం వచ్చి రాజంపేట పొందుర్తి గ్రామము. మళ్ళీ వేసి కులంలోకి చెందిన వారము. మా ఇల్లు నడి ఊళ్ళో ఉండద్దంట, ఒక చోటనే ఉండనంట, ఊరు బయట ఉన్నానంట అని ఒక వ్యక్తి గోవిందపురపు రాములు అనడం జరిగింది. దీన్ని మేము ఎస్ఐకి, తహసీల్దార్కు, ఆర్డీఓకు, కలెక్టర్ కూడా, ఎస్పీకి కూడా అందరికి సపరేట్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు ఏదైనా న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. గ్రామము ఎస్సీ, మా రాజంపేట మండల్ పొందుర్తి గ్రామం. మాకు గొల్లబాలయ్య అనే వ్యక్తి
మీరు మాలోళ్ళ దగ్గరనే ఉండాలి. ఊళ్ళో ఉంటుర్రు, ఊళ్ళో ఇల్లు కట్టిరు, మీకు ముదిరాజు ఇండ్లు ఉన్నాయి, ఇళ్ళనే కట్టుకున్నారు. మీరు మాలోళ్ళ లెక్కనే ఊరవతల ఉంటే అయిపోతుంది. మీరు ఊళ్ళో ఉండద్దు. మీరు ఆడున్నోళ్ళు గాడ ఉంటేనే మీకు మంచిది. మీరు మా గుళ్ళ కాడికి వచ్చుడు, మీరు పండుగల కాడికి వచ్చుడు, మీరు ఆడున్నోళ్ళ గానే ఉండాలి అని గొల్లబాలే బాగా వేధించిండు. బస్టాండ్లో గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడినప్పుడు కూడా మీరేం బిక్కుతారా, మీరు ఒకళ్ళని వేసేస్తాము, మేము కట్టినాక మీరు ఎట్లా వస్తారు చూస్తాం, మీది ఎంతనో చూసుకుందాం అనే మాట మాట్లాడండి. ఇప్పుడు పాత గుడి ఒకటే రిపేర్ చేస్తానని 5 గుళ్ళు కడుతురు సార్. మాకు న్యాయం చేయాలని, ఎస్సీ క్యాండిడేట్ అని మీరు ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడ ఉండాలని కులపరిష్కరణ చేసారు. విలేజ్లో మాట్లాడినా కానీ మీరు ఏం చేస్తారనే మాట మాట్లాడి ఈ మాటలకు మేము తట్టుకోలేకపోతున్నాం. మా పిల్లలకు కానీ మాకు కానీ యథావిధిగా మా బాబులు ఎట్లా నడిచారు మేము కూడా అట్లా నడదామని అంటే మా పిల్లలను కూడా పక్కకు ఉంచేస్తారు. మీరు బొందలు తవ్వేటోళ్ళు బేగరో నేను పక్కకే ఉండాలిరా, నువ్వు పని చేసుడు మట్టుకే, కానీ దేవుని గుడికాడికి రావద్దు, మీరు ఏం అది చేయద్దు అనే మాట మాట్లాడారు సార్. మాకు ఒకటే ఒక న్యాయం చేయాలని మేము ఒక తెలియజేయనది జరిగినది. ఈ సంఘటన మేము బయటకు వెళ్ళే ప్రసక్తి ఇట్లా అనుడు మాకు బాగా భయంకరం ఉన్నది. బాగా కొట్టడానికి కూడా వచ్చిర్రు. మీరు అక్కడనే ఉండరు, పెద్దమ్మ టెంపుల్ దగ్గర కూడా మాట్లాడిన రోజు కూడా కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని కోర్పోల్ గ్రామానికి చెందిన బోయిని సుజాత వెంకటేశం దంపతుల కుమార్తె శ్రీలత వివాహం వేడుకల్లో గ్రామ ఎంపీటీసీ వీరగౌడ్ హాజరై వధువరులను ఆశీర్వదించారు. అనంతరం పెళ్లి కూతురు తల్లిదండ్రులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో ప్రతి ఆడపడుచుకు తన వంతు ఆర్థిక సహాయం అందజేస్తామని అన్నారు. ఈరోజు కొర్పూరు గ్రామంలో మాజీ వార్డు సభ్యులైన బోయిని వెంకటేశం సుజాత గాళ్ళ కుమార్తె శ్రీలత యాదయ్య గారితో వివాహానికి హాజరై 10,016 రూపాయల పెళ్లి కానుక చెక్కును ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ముందు ఎవరి వివాహం జరిగినా కూడా ఆడపిల్ల పెళ్లికి 10,016 రూపాయల చెక్కును అందజేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలోని పలుచోట్ల భారీ అతి భారీ వర్షం కురుస్తోంది. యాదాద్రి జిల్లా మోత్కూరులో వర్షం తీవ్రతకు రోడ్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా జనగామ జిల్లా దేవరుపుల మండలం కేంద్రంలో గాలి దుమారంతో కురిసిన అకాల వడగండ్ల వానకు కోసిన పంట నీటికి తడిసి ముద్దైంది. దీంతో కష్టపడి పండించిన పంట వర్షానికి తడిసిపోవడంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్రీ కొనుక్కొస్తున్నాను గోంగూర పచ్చడి.
సంగారెడ్డి జిల్లా ఇంద్రకరణ్ గ్రామంలోని సర్వే నంబర్ 186లో ఉన్న భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ట్రాక్టర్లతో చదును చేయించే యత్నం చేశారు. దీంతో వారిని అడ్డుకున్న పట్టాదారులను భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు కబ్జాదారులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అంతా చూసుకోండి. అయినా సరే అన్న ఏడైనా సరే పంచుకుందాం. ఇగో నాదైతే ఇగో నీ దాంట్లో కూడా వస్తే నాకు ఇచ్చేసి ఇష్టం, నా దాంట్లో ఉంటే నీకు ఇస్తాం. తప్పదు సరే బాగా మంచిర్యాల జిల్లా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ వారు పౌష్టిక ఆహారం పంపిణీ చేశారు. ప్రతి వారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నాగారం తాళ్లూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు తాళ్లూరి మంజుల పండ్లు పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాండూరు తహసీల్దార్ కవిత, వైద్యులు మరియు సేవా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. మీరు ముందు రండి అమ్మా, జరండి ముందు రండి, అజరండి వాళ్ళ బయట అటు సైడ్లో వాడు అవసరం లేదు, పనులు తీసుకోవడం గురించి తీసుకోండి. అభినవ ఫౌండేషన్ ద్వారా ఈరోజు గర్భిణీ స్త్రీలకు ఈ పళ్ళు, ఫలాలు, తర్వాత ఈ బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సంస్థ ఇప్పటికీ ఈ 63వ వారం ఇది చేయడం ప్రారంభించి 63వ వారం ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది గర్భిణీ స్త్రీలకి. ఎందుకంటే మన దగ్గర గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా అనేమియాతో బాధపడుతూ ఉంటారు, అంటే రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. ఇవి పంపిణీ చేయడం ద్వారా కొద్ది గొప్ప వాళ్ళు అది అధిగమించేలాగా జరుగుతుంది. ఇక్కడ యాపిల్స్ కానివ్వండి, బనానా, అరటిపండు కానివ్వండి, దానిమ్మ కానివ్వండి, దీంట్లో ఎంతో అంటే పోషకాహారం కలిగి ఉంటుంది. విటమిన్ సి, తర్వాత రక్తము వచ్చే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి దీంట్లో. కాబట్టి ఈ పని ఈ అభినవ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నది కాబట్టి ఎంతో హర్షణీయంగా భావించవచ్చు. మున్ముందు కూడా వీళ్ళు ఇదే ప్రకారంగా కొనసాగించడం హర్షణీయంగా ఉంటుంది. ఈ అభినవ సేవా సంస్థ ద్వారా గర్భిణీ స్త్రీలకు పండ్లు మరియు ఇవన్నీ పంపిణీ చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే గ్రామీణ ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పండ్లు తినడం కానీ వేరే ఇతరమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోకుండా వీళ్ళకు వారానికి ఒకరోజు ఈ సంస్థ ద్వారా ఇవన్నీ అందించడం చాలా అభినందనీయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీడిమెట్లలో అక్రమ గంజాయి రవాణా చేస్తున్న 2 నిందితులు అరెస్ట్. 5 కిలోల నిషేధిత గంజాయి స్వాధీనం.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా వైరస్ పై అవగాహన సదస్సు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎంపీపీ జనగామ శరత్రావు. నిర్మల్ జిల్లాలో రైతులకు అవగాహన కార్యక్రమం భూసార పరీక్షలపై వివరించిన వ్యవసాయాధికారి ప్రవీణ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.